హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు ఆనపకాయ అండి. చూసారు కదా, ముందుగా ఒక కప్పు కందిపప్పుని కడిగి పక్కన పెట్టుకోండి. ఆ కందిపప్పుని ఇందులో వేయండి, కుక్కర్లో వేయండి. వేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా ఒక కప్పు వేయండి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా వేయండి. అందులోనే 4 పచ్చిమిర్చి కూడా వేయండి. వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేయండి. అలాగే ఒక స్పూన్ కారం కూడా వేయండి. అలాగే ఒక 10 నిమిషాల క్రితం నానబెట్టి పక్కన పెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుందాము. అది కూడా ఇందులో వేసేయండి. వేసేసి 2 గ్లాసులు వాటర్ అయితే పోయండి. వాటర్ అనేది ముక్కలు ములిగేలాగా అయితే వేయాలండి. చూసారు కదా, ఇలా పోయండి. పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేయండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ అయితే రానివ్వండి. ఇలా వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు మూత తీయండి. చూసారు కదా, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన పప్పులో రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తి పెట్టి బాగా మ్యాష్ చేయండి. ఇలా చేసిన తర్వాత మరోవైపు తాలింపు అయితే రెడీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేయండి. వేసి ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేయండి. ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకు, 4 ఎండుమిర్చి కూడా వేయండి. వేసి తాలింపు అనేది బాగా వేపండి. తాలింపు ఎంత వేగితే పప్పు అనేది అంత టేస్ట్ ఉంటుందండి. ఇలా వేగిన తాలింపుని ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పులు అయితే కలుపుకుందామండి. చూసారు కదా, ఇలా కలుపుకోవడమేనండి. అంతేనండి, పప్పు ఆనపకాయ అయితే రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.